సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. అథ మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. మనము నిన్న పరస్మైపద ధాతుల గురించి చెప్పుకున్నాము. ఈరోజు ఆత్మనేపద ధాతువులు ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క ప్రయోగం ఎలా ఉంటుంది అది చూద్దామండి. నిన్న మనము సేవధాతు చూసాము. ఆత్మనేపదంలో సేవధాతు చూసాము. ఈరోజు ఆ సేవధాతువుకి సమానంగానే ఇంకా చాలా ధాతులు ఇదే విధంగా నడుస్తూ ఉంటాయి. అవి ఎలాగా అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు సేవధాతుకు సమానంగా లభధాతు ఉంది. రెండో ధాతు అంటే లభధాతు. సేవధాతుకి సంక్షిప్త రూపాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధంగానే లభధాతు కూడా కలుపుకోవాలి. సేవధాతుకి అతే ఏతే అంతే, అలాగే లభధాతుకి అతే ఏతే అంతే, లభతే లభేతే లభంతే అలాగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి సేవధాతుకి సమానంగా నడుస్తాయి. ఈ విధంగా భూధాతుకి మనం దాదాపుగా 17 ధాతులు భూధాతుకి సమానంగా ఏ విధంగా నడిపించామో అలాగే సేవధాతుకి సమానంగానే ఇప్పుడు చెప్పే లభధాతు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ధాతువులు కూడా ఇదే విధంగా ఉంటాయి. అవి ఒకసారి చూద్దామండి. అందులో మొట్టమొదటి ధాతు లభధాతు అని చెప్పాను. ఎలా వస్తుంది రూపము? లభతే లభేతే లభంతే, లభసే లభేతే లభద్వే, లభే లభావహే లభామహే అలాగ రూపం నడుస్తుంది. నెక్స్ట్ లోట్ లకారంలో వచ్చేసి లభతాం లభేతాం లభంతాం, లభస్వ లభేతాం లభద్వం, లభై లభావహై లభామహై ఈ రకంగా రూపాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది, స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ముందుగా లట్ లకారం చూసాము. లబ్ అంటే పొందడం అండి. పొందే అర్థంలో ఈ ధాతుని తీసుకుంటాం. ఏ అర్థంలో? పొందే అర్థంలో పొందడం. ప్రాప్తి అంటే సహ ధనం లభతే, సహ విద్యాం లభతే, అతను విద్యను పొందుతున్నాడు, అతను ధనాన్ని పొందుతున్నాడు. అలాంటి అర్థంలో ఈ లభధాతును ఉపయోగిస్తాము. ఓకేనా? లభతే లభేతే లభంతే, లభసే లభేతే లభద్వే అలాగా లట్ లకారం చూసాము. లోట్ లకారంలో లభతాం లభేతాం లభంతాం, లభస్వ లభేతాం లభద్వం, లభై లభావహై లభామహై. ఇది ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఇలా ఉంటాయి. నెక్స్ట్ విధి లింగ్ లకారం. విధి లింగ్ లకారము లభేత లభేయాతాం లభేరన్, లభేథాః లభేయాథాం లభేధ్వం, లభేయ లభేవహి లభేమహి. ఇది లింగ్ లకారం చెప్పాను. లభేత లభేయాతాం లభేరని చెప్పి అంతకంటే పైన లంగ్ లకారం ఉంది. అనద్యతన భూతకాలం అంటే నిన్న మొన్న జరిగిపోయిన విషయంలో. అలభత అలభేతాం అలభంత, అలభతాః అలభేతాం అలభద్వం, అలభే అలభావహి అలభామహి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అన్ని ఇక్కడ ఇచ్చారు, రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ లిట్ లకారానికి ఒకటే రూపం ఇచ్చారు. అక్కడ సంక్షిప్త రూప సహాయం చేత మనం ఇది పూర్తిగా చెప్పుకోవాలి. ఓన్లీ ప్రథమ పురుషంలో ఏకవచనము ద్వివచనం ఇవ్వబడింది.
మనం మధ్యం పురుషం ఉత్తమ పురుషం మనం సొంతంగా సంక్షిప్త రూపాన్ని బేస్ చేసుకొని రాసుకోవాలి. చూడండి, లిట్ ధాతుకి లప్స్యతే, లప్స్యేతే, లప్స్యంతే. ఇక లబ్ ధాతుకి లబులో ఉండే బకారంకి పకారం అయిపోతుంది. సంధి నియమం ప్రకారంగా లబులో ఉండే బా అనేది పకారంగా మారిపోయింది. అందుకే లప్స్యతే, లప్స్యేతే, లప్స్యంతే. ఇది ఓన్లీ ప్రథమ పురుషం చెప్పారు, మధ్యం పురుషం ఇవ్వలేదు. దానికి మనం అర్థం చేసుకోవాలి. లప్స్యసే, లప్స్యేతే, లప్స్యద్వే, లప్స్యే, లప్స్యావహే, లప్స్యామహే. ఇలాగా రూపాలు ఉంటాయి. అవి సంక్షిప్త రూపాన్ని ముందు పెట్టుకొని మనం నడిపించుకోవాలి. నెక్స్ట్ లుట్ లకారము లబ్ధ, లబ్ధ, సేవిత, సేవితారో, సేవితారా ఉండాలి. అది షటి ధాతు కాబట్టి ఇటు కనిపించినాడు. ఇక్కడ షటి ధాతు కాదు, అన్నిటి ధాతు, అందుకే ఈ కనిపించదు. లబ్ధ, లబ్ధారౌ, లబ్ధారః, లబ్ధాసి, లబ్ధాస్థః, లబ్ధాస్థ, లబ్ధాస్మి, లబ్ధాస్వః, లబ్ధాస్మః. అలాగా రూపాలు ఉంటాయి. సో వాటిని అదే విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నై తప్పు చెప్పండి, పదస్మృతులు చెప్పేది. పదస్మృతము ఆత్మపది తేడా ఉంటుందా? లబ్ధ, లబ్ధారో, లబ్ధారః, లబ్ధాసే అలా వస్తుంది. పదస్మృతులు లబ్ధాసి వస్తుంది. ఆత్మపదంలో లబ్ధాసే, లబ్ధాసాథే, లబ్ధాద్వే, లబ్ధాద్వే, లబ్ధాహే, లబ్ధాస్వహే, లబ్ధాస్మహే అలా వస్తుంది. లబ్ధాహే, లబ్ధాస్వహే, లబ్ధాస్మహే. ఆ రకంగా సంక్షిప్త రూపం ముందు పెట్టుకుంటే మన రూపాన్ని తయారు చేయడం సులభంగా ఉంటుంది. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఆశ్రిలింగ్ లకారం. ఆశ్రిలింగ్ లప్సిష్ట, లప్సీయాస్తాం, లప్సీరన్, లప్సిష్ఠాః, లప్సీయాస్తాం, లప్సీధ్వం, లప్సీయ, లప్సీవహి, లప్సీమహి. ఈ లప్సిష్ట ఆశ్రలింగ్ లెక్క ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ లింగు లకారము అలప్స్యత, అలప్స్యేతాం, అలప్స్యంత. ఇక్కడ ఓన్లీ ప్రథమ పురుషం ఇవ్వబడింది. మధ్యం పురుషము ఉత్తమ పురుషము అలప్స్యథః, అలప్స్యత, అలప్స్యేతాం, అలప్స్యంత, అలప్స్యథాః, అలప్స్యేతాం, అలప్స్యధ్వం, అలప్స్యే, అలప్స్యావహి, అలప్స్యామహి. వీటిని ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలప్స్యే, అలప్స్యావహి, అలప్స్యామహి ఈ రకంగా లింగు లకారం. కాబట్టి లుట్టు, లిట్, లుట్టు, ఆశీర్లింగ్, లింగు ఈ 4 లకారాలు మాత్రము కేవలం ప్రథమ పురుషంలో ఇవ్వబడ్డాయి. మధ్యం పురుషము ఉత్తమ పురుషం మనం నేర్చుకోవాలి, రాసుకోవాలి కూడా. అవి మనకు సంక్షిప్త రూపం ముందు పెట్టుకొని కేవలం ధాతువును కలిపి రాయడమే. ధాతువుకు ఈ సంక్షిప్త కలిపి రాస్తే రూపం వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి పెద్ద తేడా లేదు. సో అన్ని అలాగే అర్థం చేసుకోండి. ఇక్కడ లిట్ లకారంలో లేభే, లబధాతుకే వచ్చింది. లేభే, లేభాతే, లేభిరే, లేభిషే, లేభాతే, లేభిద్వే, లేభే, లేభీవహే, లేభీమహే అలా వస్తాయి. లేభే, లేభాతే, లేభిరే, లేభిషే, లేభాతే, లేభిద్వే, లేభే, లేభీవహే, లేభీమహే ఇలాగ ఉంటాయి. అన్నిటిలో కామన్ గా చెప్పిన సహ, తౌతే, త్వం, యువాం, యూయం, అహం, ఆవం, వయం 9 రూపాయలకు 9 క్రమంగా ఉన్నాయి. ప్రథమ పురుషంలో 3, మధ్యం పురుషంలో 3, ఉత్తమ పురుషంలో 3. సహ లేభే, తౌ లేభాతే, తౌ లేభిరే అంటే అతడు పొందుతున్నాడు, వాళ్ళిద్దరు పొందుతున్నాడు కాదు, వాళ్ళిద్దరు పొందారు. తౌ లేభాతే వాళ్ళిద్దరు పొందారు. తే లేభిరే వాళ్ళందరూ పొందారు. త్వం లేభిషే నీవు పొందావు. యువాం లేభాతే మీరిద్దరూ పొందారు. యూయం లేభిద్వే మీరందరూ పొందారు. అహం లేభే నేను పొందాను. ఆవాం లేభీవహే మేమిద్దరము పొందాము. వయం లేభీమహే మేమందరం పొందాము. అలాగా అన్ని లకారాల్లో ఇదే సహతౌతే అనేది కామన్ గా యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ లుంగు లకారంలో ఇది 4వ సంక్షిప్త రూపం అంట. మన 7 ప్రకారాలు చెప్పుకున్నారా, అందులో 4వ సంక్షిప్త రూపం ఇది. కాబట్టి అలబ్ధ, అలప్సాతాం చూడు, అలబ్ధ వచ్చింది, తర్వాత అలప్సాతాం, అలప్సత, అలబ్ధాః, అలప్సాథాం, అలబధ్వం, అలబ్ధం, అలబ్ధాః, అలప్సాథాం, అలబ్ధం, అలబధ్వం, అలబ్ధ్వం,
అలబద్వం కాదు, అలబ్ధ్వం, అలధ్వం, అలప్సి, అలప్స్వహి, అలప్స్మహి. కాబట్టి ఒక లుంగు లకారంలో ఒక లిట్ లకారం కొంచెం తేడా ఉంటుంది. అవి మనకు తప్పదు, కొంచెం కొన్నాళ్ళ అభ్యాసం అయిన తర్వాత కొంచెం గుర్తు పెట్టుకోవాలి. మాటి మాటికి వల్లి వేసుకుంటూ ఉండాలి, వీటిని స్మరించుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం తేడా ఒకటి తెలిస్తే మిగతా ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. లిట్ లకారం, లుంగు లకారం. మిగిలిన 4 లకారాల యొక్క సంక్షిప్త రూపాలు సామాన్యంగా ఉంటాయని చెప్పుకున్నాము. అంతకన్నా రూపాలు పైవన్నీ ఒక సేవ ధాతు కంఠస్థం చేసుకుంటే ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఓకే, సో అన్ని ధాతులు ఇదే విధంగా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కేవలం దాని పక్కనే వృద్ధ ధాతు, వృద్ధ, వర్ధతే, వర్ధేతే, వర్ధంతే, లోట్లకం వర్ధతాం, లంగ్ లకారంలో అవర్ధత, లింగ్ లకారంలో వర్ధేత, లింగు లకారంలో లిట్ లకారంలో వర్ధిష్యతే, లుట్ లకారంలో వర్ధిత, ఆశి లింగ లకారంలో వర్ధిశిష్ట, లింగు లకారంలో అవర్ధిష్యత, అదే లిట్ లకారంలో వచ్చి వవృధే, లింగు లకారంలో అవర్ధిష్ట, అవృధత్. ఇక లింగు లకారంలో రెండు రకాలు ఇచ్చారు, క అని చెప్పి. అందులో కకారము 5వ సంక్షిప్త రూపానికి సమానంగా ఉంది, ఖాలో 2వ సంక్షిప్త రూపానికి సమానంగా ఉంది. అవృధత్, అవృధతాం, అవృధన్ అని చెప్పి వీటి అన్నిటినీ ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ 10 లకారాలు ఇచ్చారు. వృద్ధి అంటే పెరగటం, వృద్ధి చెందటం. వృద్ధి చెందే అర్థంలో వృద్ధి ధాతు ఉందన్నమాట. సహ వర్ధతే, అతడు వృద్ధి చెందుతున్నాడు. తౌ వర్ధతే, వాళ్ళందరూ వృద్ధి చెందుతున్నారు. సహ అవర్ధత, అతడు వృద్ధి చెందాడు భూతకాలంలో అయితే. అదేవిధంగా అన్ని లకారాలకు ఏవైతే అర్థాలు ఉన్నాయో ఇక్కడ కూడా అదే అర్థం ఉంటుంది, కాకపోతే వృద్ధి చెందే అర్థంలో ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ముదు ధాతు. ఇది ముదు అంటే ప్రసన్నంగా ఉండటం. మోదతే లకారంలో, లోట్లో మోదతాం, లంగ్లో అమోదత, మోదేత, లింగిలో, ఆశలింగంలో మోదిస్యాత్, ఆశ్రీ లింగు లకారంలో వస్తుంది, మోదిశిష్ట వస్తుంది. అంతకనే ముందు లుట్ లకారంలో మోదిష్యతే, లుట్ లకారంలో మోదిత, ఆశ్రీ లింగు లకారంలో మోదిశిష్ట, అదే లింగు లకారంలో అమోదిష్యత. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ముముదే వచ్చింది. ముదు ధాతుకి వచ్చింది ముముదే, ముముదాతే, ముముదిరే, ముముదిషే, ముముదాతే, ముముదిద్వే, ముముదే, ముముదీవహే, ముముదీవహే మహే. సో లిట్ లకారం కొంచెం తేడా ఉంది ఇక్కడ. అంటే ద్విత్వం వల్ల అలాగ మార్పు వస్తుంది. మీకు కొన్ని కంటెస్ట్ చేసుకుంటే అర్థం అవుతుంది. నెక్స్ట్ లుంగు లకారంలో ఇది కూడా 5వ సంక్షిప్త రూపానికి సమానంగా ఉందంట. అమోదిష్ట, అమోదిశాతాం, అమోదిశత, అమోదిష్టాహ, సహ అమోదిష్ట, అతడు ప్రసన్నంగా ఉన్నాడు. అమోదిశాతం, తౌ అమోదిశాతం, వాళ్ళు ప్రసన్నంగా ఉన్నారు. ఇప్పుడు ప్రసన్నంగా ఉన్నారు. ఇది ఏ లకారము? అద్యతన భూతకాలం అంట. అంటే అద్యతన లుంగు లకారం. అంటే ఈ రోజు జరిగిపోయిన భూతకాలంలో చెప్పుకుంటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. త్వం అమోదిష్టాహ, నీవు ప్రసన్నంగా ఉన్నావు. యువాం అమోదిశాత, మీరిద్దరు ప్రసన్నంగా ఉన్నారు. యూయం అమోదిధ్వం, మీరందరూ ప్రసన్నంగా ఉన్నారు. అహం అమోదిషి, నేను ప్రసన్నంగా ఉన్నాను. ఆవాం అమోదిష్వహి, మేమిద్దరం ప్రసన్నంగా ఉన్నాము. వయం అమోదిష్మహి, మేమందరం ప్రసన్నంగా ఉన్నాము. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో ముదు ధాతు అంటే ప్రసన్నంగా ఉంటాం. నెక్స్ట్ వచ్చి సహధాతు, సహించడం. ఇవన్నీ పైన చెప్పిన సేవధాతు సమానంగానే ఉండాలి. సేవధాతు కంఠస్థం అయితే ఇవన్నీ సొంతంగా రాసేయండి. కాబట్టి అది నేర్చుకుని బాగా. నెక్స్ట్ సహధాతు, సహించడం అర్థంలో. సహతే, సహ దుఃఖం సహతే, సహ బాధాం సహతే, బాధను సహిస్తున్నాడు. ఓర్చుకోవడం, సహించడం. సహించే అర్థంలో సహధాతు. ఒక సహధాతుకు సంక్షిప్త రూపం కలుపుకుంటూ వెళ్తే సరిపోతుంది. సహతే, సహేతే, సహంతే, సహసే, సహేతే, సహద్వే, సహతాం, అసహత, సహేత, సహిష్యతే, సహిత, సహితారౌ, సహితారః, సోఢ, సోఢారౌ, సోఢారః. ఇక్కడ 2 రూపాయలు వచ్చే ఒక చోట. ఇట్లా అన్నిటిని ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. సహిశిష్ట, సహిషియాస్థాం. ఇక్కడ 3 రూపాయలు ఇవ్వలేండి. ప్రథమ పురుషంలో కూడా మనకు ముందే తక్కువ ఇచ్చాడు. దాంట్లో కూడా బహువచన రూపం ఇవ్వలేదు. సహిశిష్ట, సహిషియాస్తాం, సహిషియాస్తాం, సహిషీరన్ అలా వస్తుంది ఆశ్రలింగంలో. సో ఆ ప్రథమ పురుషంలో కూడా ఏకవచనం ద్వివచనం చూపించాడు. కొన్ని చోట్ల అట్లాగా రూపం పెద్దగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఇవ్వడు.
ఓన్లీ ఒక రూపం చూపిస్తారు. అది సంక్షిప్త రూపాన్ని సహాయంతో మనం ఈ రూపాన్ని పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ ఇవ్వలేదంటే అది దాంట్లో మనకు ముందు ధాతుల్లో ప్రథమ పురుషంలో ఏకవచనం ద్వివచనం బహువచనం చూపించాడు. ఇక్కడ ఏకవచనం ద్వివచనం బహువచనం సున్నా పెట్టేసాడు అంటే అది కంప్లీట్ చేయలేదు అని చెప్పి అది కంప్లీట్ చేసుకోవాలి. మధ్యమ పురుషము ఉత్తమ పురుషం కూడా ఇదే విధంగా కంప్లీట్ చేసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ లిట్ లకారం అన్నిట్లో ఈ విధంగా మార్పులు వస్తున్నాయి. దీంట్లో మార్పు వచ్చింది. సే హే, సే హాతే, సే హిరే, సే హిషే, సే హాథే, సే హిద్వే, సే హే, సే హి వహే, సే హి మహే. ఇక్కడ సే హి వహేలో ఈ కనిపిస్తుంది, సే హి మహేలో మనగా ఈ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడైతే ఈ కనిపిస్తుందో ఖచ్చితంగా అక్కడ ఇట్ అంటే షట్ ధాతు ఇట్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే కనిపిస్తుందో అన్నిటి ధాతు అని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా అన్ని చూసుకోవాలి. ఇక్కడ లుంగు లకారంలో ఏమొచ్చింది, అసహిష్ట ఏమొచ్చిందండి, ఆ సహిష్ట, ఆ సహిషాతం, ఆ సహిషత అలాగా అర్థం చేసుకోవాలి మనము. అస్తు ఈ రకంగా మనము సహధాతువు చూసాము. ఇది కూడా ఆత్మీయ పదంలో సేవధాతుకి సమానం నడుస్తుంది. నెక్స్ట్ చూడండి, యాచతి, యాచత, యాచ. ఇంతవరకు మనము ఓకే అండి. ఇక్కడ యాచ ధాతు అండి రెండు ఉభయపది అంటండి. యాచ ధాతు అంటే ఉభయపది అంటే పదస్మ పదంలో నడుస్తుంది భూధాతుకు సమానంగా, ఆత్మీయ పదంలో సేవధాతుకు సమానంగా నడుస్తుంది. అందుకే పక్క పక్కన రెండు ఇచ్చాండి. యాచతి, యాచత, యాచంతి ఇది పదస్మ పదంలో. అదని పక్కనే ఆత్మీయ పదంలో యాచతే, యాచేతే, యాచంతే అదే ధాతువుకే ఉభయపది అంటే ఇదే ధాతు పదస్మ పదంలో రాసుకోవచ్చు, ఆత్మీయ పదంలో కూడా రాసుకోవచ్చు. అందుకే రెండు రూపాయలు ఇలాగ ఉంటాయని చెప్పి పక్క పక్కన చూపించారు. ఓకే, సో ఇక్కడ యాచ అంటే అడగటం ఏంటి, సహ భిక్షాం యాచతే, సహ ధనం యాచతే అతను ధనాన్ని అడుగుతున్నాడు, లేదా భిక్షంని అడుగుతున్నాడు, భిక్షాన్ని అడుగుతున్నాడు. అలాగా యాచించే అర్థంలో అడిగే అర్థంలో ఈ ధాతును తీసుకోవాలి. సో ఇక్కడ 10 లకాలు సేమ్ ఇదే విధంగా ఒకే అర్థంలో ఉంటాయి. లట్ లకారం వర్తమాన కాలము, లిట్ లకారం పరోక్షభూత కాలము, లుట్ లకారం అనిర్దిన భవిష్యత్ కాలము. అలాగా మీరు లకారాలు ఏ రకంగా గుర్తుపెట్టుకుని 10 లకారాలకు 10 అర్థాలు చెప్పుకున్నాం. అట్లా లట్ లకారం అంటే ఎల్లప్పుడు వర్తమాన కాలమే ఉంటుంది, దాంట్లో ఏ మార్పు ఉండదు. లిట్ అంటే పరోక్ష భూత కాలమే ఉంటుంది, అది దాంట్లో ఏ మార్పు ఉండదు. ఆ 10 లకారాలకు 10 లకాలు ఏ అర్థాల్లో ఏ లకాలు ఏ అర్థంలో ఉంటుంది, అద్యతన భూతకాలమా లేదా అద్యతన భవిష్యత్ కాలమా, అద్యతన లేదా అనిర్దిన భూతకాలమా లేదా అనిర్దిన భవిష్యత్ కాలమా, అంటే నిన్న మొన్న జరిగిపోయిందా లేదా ఈ రోజు జరిగిపోయిందా, ఏంటంటే నిన్న మొన్న లేదంటే ఈ రోజు జరగబోయేదా లేదంటే రేపు ఎల్లుండి జరగబోయేదా. అట్లాగా మనకు 10 లకారాలకు 10 అర్థాలు చెప్తున్నారా, అవి బాగా ఒకసారి కంటెస్ట్ చేసుకుంటే లకారాలు మీకు ఎక్కడ ఏది ఇచ్చినా కూడా అర్థం చేసుకోవచ్చు వెనక ముందు. మహోదయ పైన భూ ఆర్ సౌకాతుల్య అన్నాడు, ఏంది పై లైన్ అప్పర్ మోస్ట్ లైన్ భూ ఔద్ శబ్దం అండి, అది ఓద్ అనే పైన ప్రింటింగ్ తప్పింది. భూధాతుకి సమానంగా శివధాతుకి సమానంగా భూ ఔద్ ఇంకా శివకే తుల్యు, అక్కడ అవకారము కేలో ఉండే కకారంలో ఉండే ఏకారం వెళ్ళిపోయింది, అది ప్రింటింగ్ మిస్టేక్ అండి. ఓకేనా, అలాగే భూ ఔద్ శివకే తుల్యు అంటే భూధాతుకి సమానంగా యాచతి యాచంతి నడుస్తుంది. యాచతే 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 యాచేతే యాచంతే అనేది శివధాతుకి సమానంగా నడుస్తుంది, అది సంకేతం అండి పైన. ఓకేనా, సో ఇక్కడ లిట్లకరం ఇక్కడ మారింది ఆత్మీయపదంలో, అక్కడ యయాచ అని చెప్పాము, ఇక్కడ యయాచి అని చెప్పాము లిట్లకరంలో. అక్కడ అయాచిత్ అని చెప్పాము లుంగు లకారంలో పదస్మ పదంలో, ఆత్మీయపదంలో అయాచిష్ట అని చెప్పాం. అట్లా రెండింటికి తేడా. భూధాతు ఉభయపది కాదు కదా సార్, ఇవి మనం గుర్తు పెట్టుకోవాలి. భూధాతు ఉభయపది కాదు కదా, పరస్మైపదే కదా. ఇక భూధాతు కాదండి, భూధాతుకు సమానంగా అని చెప్పడం, అది భూధాతు ఉభయపది కాదు, మనకు యాచధాతు ఉభయపది. భూకి సమానంగా భూధాతు సమానంగా నడుస్తుంది యాచధాతు పదస్మ పదంలో. ఓకేనా, భూధాతుకి సమానంగా రూపం నడుస్తుంది, శివధాతుకి సమానంగా నడుస్తుంది. భూధాతు పదస్మ భూవాది గణంలో అది భూవాది గణంలో ఉండే ధాతు ఏంటి. ఓకేనా, అది వేరు. ఇక్కడ యాచ ధాతు అని అది అంటే భూధాతు కూడా ఉభయపది అండి, భూధాతు కూడా ఆత్మీయపదం చెప్పుకోవచ్చు. అక్కడ భవతి భవత భవంతి అని చెప్పాం కదా, అక్కడ భవతే భవేతే భవంతే పరస్మపదే, కానీ వేరే కారణాల చేత కర్మలో తయారు చేసే భవతే భవేతే భవంతి ఆత్మీయపదం కూడా తీసుకెళ్ళొచ్చు దాన్ని. కానీ ధాతు అయితే పరస్మపదే, కానీ కర్మలో ప్రయోగించేటప్పుడు మనము దాన్ని అదే ధాతులు ఆత్మీయపదంలోకి తీసుకెళ్ళిపోవచ్చు. అంటే అదొకటే కాదు, అన్ని ధాతులు కర్మలు రాసేటప్పుడు అన్ని ఆత్మీయపదంలోకి అయిపోతాయి. కర్మలు రాసిన భావములు రాసిన అన్ని రూపాలు
అన్ని ధాతులను ఆత్మనేపథ్యంలో కూడా మార్చుకోవచ్చు. కొన్ని నియమించబడ్డాయి ఉభయపది ధాతు, ఇక్కడ ఏ విధంగా యాస ధాతు నియమించబడిందో, కొన్ని కర్మలో వచ్చినప్పుడు సహజంగా కర్మలోకి వచ్చేస్తాయి, అంటే ఆత్మనేపథ్యంలోకి వచ్చేస్తాయి. భావంలో వచ్చినప్పుడు ఆత్మనేపథ్యంలోకి వచ్చేస్తుంది, దాంట్లో ఏం తేడా ఉండదు. అస్తు. సో ఇది మటుకు ఉభయపది ధాతు. 2 రూపాయలు మనకి ఇక్కడ ఇచ్చారు. సో అడిగే అర్థంలో ఉన్నాయి. వాడు ఇక్కడ 10 లెక్కలు ఇవ్వబడ్డాయి. 4 లెక్కలకు సంక్షిప్త రూపాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళి 4 రూపాయలు ఇవ్వలేదు, అది మీరు స్వయంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ ధాతు చూడండి. నీ ధాతు తీసుకెళ్ళటం. ఇక్కడ మన సామాన్య ఉభయపది ధాతు చూపించాయి ఇక్కడ. ఇది కూడా ఉభయపది. నీ ధాతు అంటే ఉభయపది ధాతు. నయతి, నయత, నయంతి. నీ అంటే తీసుకెళ్ళటము. ఏంటండి? తీసుకెళ్ళటం. ఇప్పుడు నీ ధాతుకు తీసుకెళ్లే అర్థం ఉందండి. చాలా అర్థాలు వస్తాయి. హరించడము, తీసుకెళ్లడము, ఇంకా చాలా అర్థాలు వస్తాయి నీ ధాతుకి ఉపసర్గం వచ్చినప్పుడు. ఇక్కడ మనకు ఒకటి సామాన్యంగా ఒక అర్థం తీసుకున్నాము, తీసుకెళ్లడము అని చెప్పి. నయతి, నయత, నయంతి. ఆత్మపదంలో నయతే, నయేతే, నయంతి. ఇది కూడా ఉభయపది ధాతు. ఏ ధాతు? ఉభయపది ధాతు అనమాట. ఉభయపది ధాతు బట్టి 2 రూపాయల్లో ఉంటుంది. లోట్లకారమైన ఆత్మీయపదంలో పరస్పరం 2 ఈ విధంగా పక్క పక్కన ఇచ్చాడు కాబట్టి ఆ 2 నేర్చుకుంటే మనకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటి యొక్క ప్రయోగాలు మనకు రామాయణ, మహాభారత, భగవద్గీతలో, ఉపనిషత్తులు ఇవన్నీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కాబట్టి మనకు చాలా అవసరము. వీటిని రోజు ఇదే విధంగా మనం ఇప్పుడు ఏ విధంగా చెప్పుకుంటున్నాం అలాగా రోజు వల్లి వేసుకుంటూ ఉంటే మీకు ఆ శబ్దాలు మన మనసులో కూర్చుంటాయి అన్నమాట. బాగా బైహాడ్ అయిపోతాయి అన్నమాట. చూసి చదువుతున్నా చాలు. రోజు చూసి ఇక్కడ ఇది చెప్పినట్టు నయతు, నయతాం, నయంతు, నయా, నయతం, నయత, నయాని, నయావ, నయామ. లంగులకారంలో అనయత్, అనయతాం, అనయన్, అనయః, అనయతం, అనయత, అనయం, అనయావ, అనయామ. లింగులకారంలో నయేత్, నయేతాం, నయేయుః, నయేహి, నయేతం, నయేత, నయేయం, నయేవ, నయేమ. సో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లట్ అంటున్నాను మీకు వర్తమాన కాలం చెప్పి అర్థం రావాలి. అంటే చదువుతున్నాడు. లోట్ అనగానే నయతు తీసుకెళ్ళాలి, నయతని తీసుకెళ్తున్నాడు, నయతు తీసుకెళ్ళాలి, అనయత్ తీసుకెళ్ళాడు. అట్లా ఏ లకారం చెప్తున్నా ఆ లకారం బట్టి మన అర్థంలో చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది భూతకాలమా, ఆజ్ఞార్థమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా, అది మటుకు ప్రతి లకారం మీకు ముందుగా బైహాడి కావాలి. అప్పుడే మనకు అర్థం సులభంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? అనయత్ సహా అతడు తీసుకెళ్ళాడు, తౌ అనయతం వాళ్ళతో తీసుకెళ్లారు, తే అనయన్ వాళ్ళందరూ తీసుకెళ్లారు. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో అన్నిటికీ 10 లకారాలకు 10 అర్థాలు మనకు ఉన్నాయి కదా, అవి మీకు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన ఏ లకారం ఏ అర్థంలో ఉంది. ఓకే. సో అస్తు. అదేవిధంగా ఇక్కడ మనం నీ ధాతు చూసాము. రెండింటికి అర్థం ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి రూపం ఒకటి పరస్పదం, ఒకటి ఆత్మీయపదం. నెక్స్ట్ ఉభయపది చూపించదు. చూడు, మనం ముందుగా ఓన్లీ పరస్మ పదాలు చూసాము. ఓన్లీ పరస్పదంలో ధాతు పదం ఇవ్వబడినవి. తర్వాత ఓన్లీ ఆత్మీయపదంలో చూసాము. తర్వాత ఉభయపది ధాతులు. మన ధాతులు 3 రకాలు ఉన్నాయి. ఒకటి పరస్పర ధాతు ఉంటుంది, లేదా ఆత్మీయపద ధాతు ఉంటుంది, లేదా ఉభయపది ధాతు. అంటే రెండిట్లో రూపం నడుస్తుంది. ఉభయపది ధాతు అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? సో అందుకే ఇక్కడ హురు ధాతు. హురు అంటే ఇక్కడ తీసుకెళ్లే అర్థం తీసుకోవచ్చు, లేదా ముందు నీ ధాతుకు తీసుకెళ్ళడం చెప్పుకున్నదా, అదే హురు ధాతు కూడా తీసుకెళ్ళటం అనే అర్థం కూడా వస్తుంది. అలాగే చూదాన దొంగలించే అర్థం కూడా వస్తుంది అన్నమాట. హురు ధాతుకి దొంగలించడం లేదా తీసుకెళ్లడం అనే అర్థాలు వస్తాయి. ఇంకా కూడా వేరే అర్థాలు కూడా వస్తాయండి. ముఖ్యంగా ప్రసిద్ధంగా ఉండేటువంటివి 2 అర్థాలు మనం ఇక్కడ తీసుకున్నాము. సో రూపం ఇక్కడ కూడా ఉభయపది ధాతు. ఇది కూడా భూధాతుకు సమానంగా హరతి, హరతః నడుస్తుంది. హరతి, హరతః, హరంతి. సేవతి ధాతుకు సమానంగా హరతే, హరేతే, హరంతే, హరసే, హరే, హరేథే, హరద్వే, హరే, హరావహే, హరామహే అలాగే నడుస్తాయి. లోట్లకారంలో పరస్పరం అయితే హరతు, హరతాం, హరంతు. లోట్లకారం ఆత్మీయపదంలో అయితే హరతాం, హరేతాం, హరంతాం. మళ్ళీ పరస్మ పదంలో మధ్యం పురుషు హర, హరతం, హరత. అదే లోటు మధ్యం పురుషు ఆత్మీయపదంలో అయితే హరస్వ, హరేతాం, హరద్వం. ఇటువైపు ఉన్నటువంటి పరస్మ పదాలు, అటువైపు ఉన్నటువంటి ఆత్మీయ పదాలు. ఈ రెండింటికి పరస్మ పదాలకు ఆత్మీయ మధ్యలో ప్ర, మా, ఉ అంటే ప్రథమ పురుషం, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం మధ్యలో ఇచ్చాడు. రెండింటికి వర్తిస్తుందని చెప్పి అక్కడ స్పేస్ కలిసి వస్తుంది. రెండింటికి ఇక్కడ ప్రథమ పురుషం అక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రథమ పురుషం ఈ పక్క చూసుకుంటామట. రెండింటికి వర్తిస్తుందని చెప్పి మధ్యలో ఇచ్చారు ఇక్కడ. అస్తు. సో ఈ రకంగా 10 లకారాలు ఇవ్వబడ్డాయి మనకు. అవి గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా లిట్ లకారంలో, లుంగు లకారంలో మార్పులు వస్తూ ఉంటాయి. అది గుర్తు పెట్టుకోవాల్సింది. జహార, జహృతు, జహ్రు, జహర్త, జహ్రతు, జహ్రు, జహ్ర, జహార, జహర, జహ్రివ, జహ్రిమ ఇలా అర్థం చేసుకోవాలి.
నెక్స్ట్ జహ్రే జహ్రాతే జహ్రిరే ఆత్మీయపదంలో జహ్రిసే జహ్రాతే జహ్రిద్వే జహ్రే జహ్రీ వహే జహ్రీ మహే. ఇది ఇలాగా ఉంటాయి. లుంగు లెక్కన అహ్రిత అహ్రిషాతాం అహ్రిషత. అలాగే లుంగు లెక్కన పరస్పర అహార్షీత్ అహార్ష్టాం అహార్షు అహార్షీ అహార్ష్టం అహార్ష్ట అహార్షం అహార్ష్వ అహార్ష్మ. ఈ రకంగా ఉంటాయి. మనం అన్ని ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. శివధాతుకి సమానంగా ఆత్మీయపదంలో, భూధాతుకి సమానంగా పరస్పరంలో రూపాలు నడిపించుకోవాలి. తో ఇక్కడ హురు ధాతు ఉభయపది చూశాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు మనం అదాది గణంలో ఉండే ధాతులు చూసామండి. ఇంతవరకు ఏం చూసాము? అదాది గణంలో ఉండే ధాతులు చూసాము. అంటే అదాది గణంలో ఉండేటువంటి పరస్పర ధాతులు చూసినాం. ఓన్లీ పరస్పరంలో నడిచేటువంటివి అదాది గణంలోనే భూవాది గణంలోనే ఓన్లీ పరస్పర ధాతులు ఒక 17 చూసాము. ఆత్మీయ ధాతులు ఒక దాదాపుగా ఒక 8 చూసాము. ఓన్లీ ఆత్మీయ అంటే భూవాది గణంలో ధాతులే. అంటే ప్రతి గణంలో 3 రకాల ధాతులు ఉంటాయండి. మనకు 10 గణాలు ఉన్నాయి కదా. మనకు ఆ 10 గణాల్లో ఓన్లీ పరస్పర ధాతులు ఉంటాయి, ఓన్లీ ఆత్మీయ పదార్థాలు ఉంటాయి, అదేవిధంగా ఓన్లీ ఉభయ పదంలో నడిచే ధాతులు ఉంటాయి. అంటే పరస్పర పదంలో ఉంటుంది, ఆత్మీయ పదంలో ఉంటుంది. ఈ రకంగా ప్రతి గణంలో ఉండొచ్చు. ఇంతవరకు మనం భువాది గణంలో ఉండేటువంటి పరస్పర ధాతులు, ఆత్మీయ ధాతులు, ధాతువులు, ఉభయ పద ధాతులు మనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ కింది చెప్పండి అదాది గణ. ఇప్పుడు అదాది గణంలో ఉండే ధాతులు చూస్తున్నాం. ఏం చూస్తున్నామండి? అదాది గణంలో ఉండే ధాతులు కేవలం పరస్పర ధాతులు అంటే ఇక్కడ ఇచ్చేటివి మనకు అస్ ధాతు ఇచ్చాడు. ఒకటి అద్ ధాతు, మొదటిది అద్ ధాతు, రెండవది అస్ ధాతు. ఈ రెండు పరస్పరి ధాతువులు. ఇవి రెండు కూడా భూధాతుకి దాదాపు కొంచెం తేడా ఉంటుంది. భూధాతుకి సమానంగానే ఉంటాయి అన్నమాట. కొంచెం తేడా ఉంటుంది, అందుకే విడిగా పూర్తిగా ఇక్కడ చూపించారనమాట. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ భూవాది గణంగా సమానంగా చెప్పామనుకోండి, అక్కడ ప్రత్యయాలు కొంచెం మధ్య షప్పు వస్తుంది, ఇక్కడ మధ్యలో షప్పు రాదు. ఈ గణంలో వచ్చినప్పుడు షప్పు రాకుండా దాన్ని బాధించి వేరే ప్రత్యయాలు వచ్చి వేరే విధంగా పనిచేస్తాయి. అందుకే భూధాతుకు సమానంగా చెప్పలేదు. ఇది స్వతంత్రంగా అదుధాతువైనా అస్ధాతువైనా స్వతంత్రంగా నడుస్తున్నమాట. పరస్పరం పదే, కానీ భూకి సమానంగా నడవదు. కొంచెం వ్యత్యాసం ఉంటుంది, కొంచెం భిన్నత్వం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రూపం విడిగిన ఇచ్చాడు, అది విడిగినే మనం నేర్చుకోవాలి, కంఠస్థం చేసుకోవాలి. ఓకే. మళ్ళీ అదాది గణంలో ఉండే ధాతులు ఏవైతే ఉన్నాయో వీటికి సమానంగా చూసుకో. ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, దీనికి సమానంగా వేరే చూసుకోవచ్చు. ఇది మటుకు అదాది గణంలో ఉండే మటుకు ఒకటి నేర్చుకోవాలి. భూవాది గణంలో భూధాతు నేర్చుకున్నాము, అదేవిధంగా ఆత్మీయలో శివధాతు నేర్చుకున్నాము. అలాగే ఇక్కడ అదాది గణంలో ఉన్న ధాతులు ఒకటి నేర్చుకుంటే దాన్ని బట్టి మిగిలిన అదే గణంలో ఉన్నటువంటి రూపాలు కూడా మనం కొంతవరకు ఐడెంటిఫై చేయొచ్చు, చెప్పొచ్చు, పలకవచ్చు కూడా. అస్తుతో మొట్టమొదటి అదు ధాతు తినే అర్థంలో, తినటం ఏ అర్థంలో ఉంది? అదాది గణంలో మొట్టమొదటి ధాతు 26వ ధాతు తినే అర్థంలో ఒకటి తీసుకున్నామట. అంటే అత్తి, అత్తహ, అదంతి, భవతి, భవతః, భవంతి. భూధాతులో ఉండే సంక్షిప్త రూపాలు ఇక్కడ తీసుకుంటామండి. కాబట్టి కొంచెం ధాతు అదాది గణంలో ఉండే ధాతు కొంచెం మార్పులు వస్తుంటాయి, అది మీకు అర్థమవుతుంది. కానీ ఇది అదాది గణంలో ఉండే ధాతు అదు ధాతు అని చెప్పి మీరు నేర్చుకుంటే, గుర్తుపెట్టుకుని చదువుకుంటే రూపంలో ఎక్కడెక్కడ ఏ విధంగా మార్పులు వచ్చాయి మీకు తెలిసిపోతున్నాడు. తెలుసుకున్నప్పుడు అనాయాసంగా రూపం కంఠస్థం అయిపోతుంది. అస్తు తో లట్లక అత్తి, అత్తహ, అదంతి, అత్సి, అత్తహ, అత్థ, అద్మి, అద్వహ, అద్మహ. అక్కడ భవామి, భవావహ, భవామహ. అంతిమక్షం సంక్షిప్తం అదే, కానీ ఇక్కడ ధాతు భిన్నం కాబట్టి అద్మి, అద్వహ, అద్మహ అని అంటున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ లోట్లకారం అత్తు, అత్తాం, అదంతు, అద్ది, అత్తం, అత్త, అదాని, అదావా, అదామా. ఓకేనా? అదాని నన్ను తినమంటావా, అదావా మా ఇద్దరిని తినమంటావా, అదామా వయం అదామా మా అందరిని తినమంటావా. అలాగే లోట్లకారం కదా, లోట్లకారం ఉత్తమ పురుషంలో ఆజ్ఞ తీసుకుంటామట. ప్రథమ పురుషం ఉత్తమ పురుషంలో ఆజ్ఞ ఇస్తాము, ఉత్తమ పురుషంలో ఆజ్ఞ తీసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ విధి లింగ్ లకారంలో అద్యాతాం, అద్యుః, సహ అద్యాతౌ, అద్యాతాం, తే అద్యుః. అలాగా ఉంటాయన్నమాట. ఓకేనా? సో అదే విధంగా అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ లిట్ లకారంలో కొన్ని చోట్ల 2 రూపాలు ఉంటాయి. ఈ విధంగా లుంగు లకారంలో 2 రూపాలు ఉంటాయని చెప్పాం కదా. అలాగే లిట్ లకారం కూడా ఒక్కోసారి కా అని చెప్పి 2 రూపాలు ఉంటాయట. జగాస, జక్షతు, జక్షు. ఇక్కడ అద్ధాతుకి ఇచ్చాడు లిట్ లకారంలో. జగసిత, జక్షతు, జక్ష, జఘాస, జగస, జక్షివ, జక్షిమ. ఇలాగా మనకు ఒక రూపం చూపించారు. రెండో రూపం అదే లిట్ లకారంలో
ఆదా ఆదతుహు ఆదుహు, ఆదిత ఆదతుహు ఆదా, ఆదా ఆదివ ఆదిమ. సంక్షిప్త రూపాలు అవే ఉంటాయి, కాకపోతే వ్యాకరణ నియమం ప్రకారంగా ఒక చోట అది అలాగే ఉంటుంది, ఒక చోట అది స్థానం జగ వస్తుందన్నమాట. కాబట్టి అందుకే కొంచెం మార్పులు వచ్చాయి. లుంగు లకారంలో రెండో సంక్షిప్త రూపానికి సమానంగానే ఉంది. ఇక్కడ అద్దాతుకు గస్ వస్తుంది, అదుకో గస్, అది స్థానంలో వచ్చి గస్ వచ్చింది కనుక అఘసత్, అఘసతాం, అఘసన్, అఘసహ, అఘసతం, అఘసత, అఘసం, అఘసావ, అఘసామ. అలాగా కొన్ని కొన్ని చోట్ల ధాతు ఎలా ఉందో దానికి ఆ ధాతు స్థానం వేరే అక్షరాలు కూడా ఆదేశంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆది స్థానంలో గస్ వచ్చిందన్నమాట. అలాగే కొన్ని ఎక్కడెక్కడ తేడాలు వస్తుంటే అవి మనకు ఇక్కడ రూపం చెప్పేటప్పుడు చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఏ విధంగా ఇవ్వబడ్డాయో అదే విధంగా కంటెస్ట్ చేసుకోవాలి కొన్ని మటుకు. ఓకే, సో అద్ధాతు ఈ రకంగా చూసాము. సో ఇక్కడ మిగిలిన 4 రకాలు సంక్షిప్త రూపాలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ ప్రథమ పురుషము మాత్రం ఇవ్వబడింది, మధ్యమ పురుషము, ఉత్తమ పురుషము మనం స్వయంగా రాసుకోవాలి, స్మరించుకోవాలి. ఓన్లీ లుట్టు లకారము, లుట్టు, ఆశ్రలింగు, లింగు, ఓకేనా, ఈ 4 రకాలలో కేవలం ఒకే రూపం ఇవ్వబడుతుంది. అస్తు. నెక్స్ట్ పరస్మత్ ధాతు, ఇది కూడా అస్ ధాతు. అదే అద్దు తినే అర్థంలో ఉంది, ఇక్కడ అస్సు ఉంది అనే అర్థంలో. ఏ విధంగా భూ ధాతుకు ఉంది ఉన్నాడని చెప్పి అదే విధంగా అస్ ధాతు కూడా ఉనికి అస్తిత్వం ఉంది ఉన్నాడని అర్థం తీసుకోవాలి. బాలిక అస్తి, బాలక అస్తి, బాలిక అయినా మిత్రం అస్తి, బాలకుడు ఉన్నాడు, లేదా బాలిక ఉంది, మిత్రుడు ఉన్నాడు, ఈ విధంగా అంటాం మనము. అలాగే ఆ మూడిట్లని చెప్పడం కోసం అస్థి శబ్దాన్ని ఉపయోగిస్తామట. ఉంది అస్తిత్వం చూపించడంలో, సత్తా చూపించడంలో, తో ఉంది ఉన్నాడనే అర్థంలో, సత్తా చూపించే అర్థంలో అస్ ధాతు ఉంది. అందుకే సహ అస్తి, తౌ స్తహ, తే సంతి, అతడు ఉన్నాడు, తౌ స్తహ వాళ్ళిద్దరూ ఉన్నారు, తే సంతి వాళ్ళందరూ ఉన్నారు. ఈ అస్ ధాతు మటుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటామండి. మనకు అస్థి, స్తహ, అస్థి, నాస్తి అని చెప్పి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కాబట్టి ఒక అస్ ధాతు మటుకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అస్ ధాతు కంఠస్థం చేసేయండి. ఒకటి కుదు ధాతు పూర్తి కుదు ధాతు కరోతి చేసే అర్థంలో అది ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కరోతి, కుదుత, కురువంతి అది వస్తుంది ఇప్పుడు మనకు. సో ఈ 2 ముఖ్యమైన ధాతులు మనం కంఠస్థం చేసుకోవాలి. ఓకే, అస్తు. తో లోట్లక అస్తు, స్తాం, సంతు, ఏధి, స్తం, స్థ, అసాని, అసావ, అసామ ఇలాగా ఉంటాయి. అన్ని ఇదే విధంగా చూసుకోవాలి. ఆసీత్, ఆస్తాం, ఆసన్, ఆసిహి, ఆస్తం, ఆస్తా. ఓకే, అలాగే 10 లకాలు కింద పూర్తిగా ఇవ్వబడ్డాయి. ఇక్కడ లాస్ట్ లో లిట్ లకారంలో, లుంగు లకారంలో అస్ధాతుకు స్థానంలో మళ్ళీ భూ వచ్చింది. ఈ విధంగా భూధాతుకు రాసుకున్నామో అవే రూపాలు ఇక్కడ కూడా వస్తాయి. భూలో ఏవైతే రూపాలు ఉన్నాయో అస్ధాతులో కూడా ఓన్లీ లిట్ లకారంలో, లిట్ లకారం ఏంటి దీంట్లో కూడా వచ్చాయండి. అంటే లిట్ లకారంలో భవిత, భవిష్యతి, భవిష్యత, భవిష్యంతి. ఓన్లీ 4 లకారంలో మాత్రమే అస్ధాతు అలాగే ఉంది. మిగిలిన 6 లకారంలో అస్ స్థానంలో, అస్ధాతు స్థానంలో భూధాతు వచ్చేసింది. మళ్ళీ అక్కడ భూధాతుకు ఏ విధంగా రూపాలు ఉన్నాయో అవే రూపాలు ఇక్కడ మళ్ళీ రాసుకున్నాం అనమాట. భూకి సమానంగా రూపాయలు వచ్చేసాయి. అందుకే బబువా, బబువతు, బబువు భూధాతుకు చెప్పుకున్నాం. అభూత్, అభూతాం, అభూవ్ అని చెప్పి భూధాతుకు చెప్పుకున్నాం. అదే అస్ధాతు కూడా అవే వచ్చేస్తాయి. అందుకే అస్ధాతుకే లట్ ఆది చే లకారమే భూ హో జాతాయి. అంటే అస్ధాతులో 6 లకారాలకు 6 లకారాలు మాత్రం భూ వచ్చేస్తుంది అన్నమాట. అవి మనం చూసాం పైన. భవిష్యతి, భవిత, భూయాత్, అభవిష్యత్, బభూవ, అభూత్. ఈ 6 లకారాలు పైన ఉండేటివి 4 లకారాలను వదిలిపెట్టి కింద ఉన్న 6 లకారాల్లో ఈ భూస్థానంలో అస్ధాతు స్థానంలో భూ వస్తుంది. అది ఇక్కడ చెప్పబడింది అన్నమాట. సో ఇవి కూడా ఆ విధంగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బృధాతు. ఈ బృధాతుడు ఉభయపది ధాతు. ఏ ధాతు అండి? అదాదిగణంలో ఉండే ధాతువే. ఇది కూడా ఉభయపది ధాతు అంట. ఏ ధాతు? ఉభయపది. అంతకంటే ముందు ఓన్లీ అదాదిగణంలో 2 పరస్పదాలు చూసాము. ఇప్పుడు అదాదిగణంలో 2 ఉభయపదాలు చూస్తున్నామంట. ఏంటండి? ఉభయపది ధాతులు చూస్తున్నాం. అంటే ధాతు ఇది బృధాతు పరస్పరం నడుస్తుంది, ఆత్మీయపదంలో కూడా నడుస్తుంది. జీ ఎవరు అడుగుతున్నారు? సార్ యాక్చువల్ గా మీరు చాలా సార్లు అస్తు అస్తు అంటాం కదా, అస్తు అంటే అర్థం ఏంటి? అస్తు సరైన అర్థం. సరే అస్తు ఓకే అంటాం కదా మనం, స్వీకరించడం అస్తు ఓకే అండి అంటాం కదా, అస్తు అని సంస్కృతి అంటాం. నేను ఒక మాట చెప్పాను, స్వీకరించాం అన్నాం, అస్తు అలాగే అండి, సరేనండి, ఓకేనండి, అలాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. అస్తు ఒక ఆదేశించారు, అందుకే లోట్లక మధ్య పురుషులు ఏమొస్తుంది? అస్తు ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ అస్తు వచ్చింది మనకు. లోట్లక అస్తు, స్తాం, సంతు, ఏది, స్తం, స్థ. ఒక వ్యక్తి అయినా అలా చెప్పినప్పుడు ఆదేశించారు, కథను చెప్పారు, సరే అండి అంట. అంటే
ఆయన చెప్పిన ఆదేశాన్ని ఆజ్ఞాపించాం. అస్తు, అలాగే అండి, అలాగే చేస్తానండి, అలా అంటే అర్థంలో అందుకే అస్తు లోట్ల కాదు మధ్యం ప్రథమ పురుష ఏకవచనం అండి. అస్తు. నెక్స్ట్ భృధాతు. భృధాతు కూడా పరస్పరం ఉంది అంటే ఆత్మీయ పదం ఉందంటే, రెండు ఉన్నాయి, అందుకే ఉభయపద धातु. दोनों पदों में लट आदि 6 लकारों में भ्रू को वत्स हो जाता है. ఇక్కడ పరస్పరమైన ఆత్మీయ धातु అయినా ఒక 6 లకారాల్లో అంటే ముందు లాస్ట్ ఇచ్చే 6 లకారాలు, ముందు 4 లకారాల్లో అలాగే భృ ధాతు అలాగే ఉంటుంది. ఆ 4 లకారాలు వదిలిపెట్టి 5 లకాల నుంచి మొదలుకొని మిగిలిన 6 లకారాలు ఏవైతే ఉన్నాయో వాటినిట్లో భృ స్థానం వచ్చి వచ్చి వస్తుందంట. ఏమొస్తుంది? వచ్చి ఆదేశం అవుతుంది. వచ్చి ఆదేశం అయిన తర్వాత దాన్ని బట్టి రూపం ఉంటుంది అన్నమాట. అందుకే ఇచ్చారు చూడండి, భృకి లట్లకారంలో ఇక్కడ 2 రూపాయలు ఇచ్చాడు. బ్రవీతి లేదా బ్రవీతి, బ్రూత, బ్రువంతి, ఇది ఒక రూపం. దీనికి రెండో రూపం ఏంటి? దీనికే ఆహా, ఆహతు, ఆహు అలా కూడా చెప్పుకోవచ్చు అంట. నెక్స్ట్ మళ్ళీ లట్లకానికి మధ్యం పురుషం బ్రవీసి, బ్రూత, బ్రూత. ఇక్కడ ప్రథమ పురుషం మధ్యం పురుషం ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఇచ్చారు. అలాగే మధ్యం పురుషులనే ఏకవచనం, ద్వివచనం కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఇంకొక రూపం రాసుకోవచ్చు. బ్రవీసి అనేదాన్ని ఆత్థ, బ్రూథ అనేదాన్ని ఆహతు అది చెప్పుకోవచ్చు. మళ్ళీ ఉత్తమ పురుష మధ్యం పురుష బహువచనంలో ఒకటి ఇచ్చాడు. బ్రవీసి, బ్రూత, బ్రూథ ఒకే రూపం ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో బ్రవీమి, బ్రూవహ, భ్రూమహ, బ్రవీమి, బ్రూవహ, భ్రూమహ, అలాగా 3 రూపాలు మనం అర్థం చేసుకోవాలి. సో అంటే సహ బ్రవీతి, త్వం బ్రవీసి, అహం బ్రవీమి, అతడు మాట్లాడుతున్నాడు, నీవు మాట్లాడుతున్నావు, అహం బ్రవీమి, నేను మాట్లాడుతున్నాను, సహ బ్రవీతు, అతడు మాట్లాడాలి, త్వం బ్రూహి, నీవు మాట్లాడు, అహం బ్రవాణి, నేను మాట్లాడమంటావా. లంగిలకాలంలో అనేదిన భూతకాలం నిండా మంజరిపోయింది. సహ అబ్రవీత్, అతడు మాట్లాడాడు, త్వం అబ్రవీహి, నీవు మాట్లాడావు, అహం అబ్రవం, నేను కూడా మాట్లాడాను. విధిలింగంలో బ్రూయాత్, అతడు మాట్లాడాలి, బ్రూయాహ, నీవు మాట్లాడాలి, బ్రూయాం, నేను మాట్లాడాలి, నన్ను మాట్లాడమంటావా. విధిలింగంలో లోట్ల కాలంలో ఉత్తమ ఆజ్ఞ తీసుకుంటాను, నేను మాట్లాడమంటావా. అలాగా ఇక్కడి నుంచి 5 లెక్కలో భృ దాస్తాన్లో వచ్చి వస్తున్నాడు. అందుకే వక్ష్యతి, వక్ష్యత, వక్ష్యంతి అంటే అతడు మాట్లాడతాడు, వాళ్ళిద్దరూ మాట్లాడతారు, వాళ్ళందరూ మాట్లాడతారు. సహ వక్ష్యతి, తౌ వక్ష్యత, తే వక్ష్యంతి. ఇక్కడ మధ్యం పురుషం వేయలేదు, మనం రాసుకోవాలి సంక్షిప్త పని బట్టి. వక్ష్యసి, వక్ష్యథ, వక్ష్యథ పైన ఉంటుందని చెప్పేది తేడా ఉండదు. ఇక అంతే సంక్షిప్త పని మార్చుకుంటూ పోతే వచ్చేస్తుంది. వక్ష్యామి, వక్ష్యావహ, వక్ష్యామహ అలా పూర్తి చేసుకోండి మనం. నెక్స్ట్ వక్త, వక్తారో, వక్తారహ లుట్ల కాలంలో మిగిలిన మధ్యం పురుషు, ఉత్తమ పురుషు కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆశ్రలింగంలో ఉచ్యాత్, ఉచ్యాస్తాం, ఉచ్యాసు ఇక్కడ ఒకటే రూపం ఉంది. మధ్యం పురుషం, ఉత్తమ పురుషం మనం సంక్షిప్త రూపాన్ని ముందు పెట్టుకుని రాసుకోండి. అదే లింగుల కాలంలో అవక్ష్యత్, అవక్ష్యతాం, అవక్ష్యన్ అని చెప్పి అవక్ష్య, అవక్ష్యతం, అవక్ష్యత, అవక్ష్యం, అవక్ష్యావ, అవక్ష్యామ ఇలాగా మనకు రూపాలు ఉంటాయి. నెక్స్ట్ లిట్ల కథ కూడా మార్పు వచ్చింది. ఉవాచ, ఊచతు, ఊచుహు, అర్జున ఉవాచ అంటుంటాం మనం. శ్రీకృష్ణ ఉవాచ, ఇది ఇక్కడి నుంచి వచ్చింది, ఈ ధాతు నుంచి వచ్చింది అన్నమాట. అంటే అర్జునుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పారు, అలాగా. ఉవాచ అంటే చెప్పారు, ఎందుకు భూతకాలమే కదా, అందుకే అత్యంత ప్రాచీన కాలంలో ఉంది కాబట్టి అర్జున ఉవాచ, కృష్ణ ఉవాచ అని చెప్పి చెప్పుకుంటామంట. ఉవాచ ఒకటే గట, అందుకే ఉవాచ. ఇద్దరైతే ఊచతు, ముగ్గురైతే ఊచుహు. సహ ఉవాచ, సహ కృష్ణ ఉవాచ, సహ రామ ఉవాచ, తౌ రామలక్ష్మణౌ ఊచతు, తే రామలక్ష్మణ భరతాః ఊచుః, తే రామలక్ష్మణ భరతాః ఊచుః అలా ప్రయోగం ఉంటుంది అన్నమాట బహువచనంలో. మన మధ్య పురుషులో ఉవచిత లేదా ఉవక్త, ఊచతుః, ఊచ, ఉవాచ, ఉవచ, ఊచివ, ఊచిమ. ఒక చోట ఒక్కొక్క రూపానికి 2 రూపాయలు ఉంటాయి, అవి మనకు పక్క పక్కన కనిపిస్తుంటాయి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లుంగుల కాలంలో అవోచత్, అవోచతాం, అవోచన్. లుంగుల కాలంలో అతడు చెప్పాడు, తౌ అవోచతాం వాళ్ళిద్దరు చెప్పారు, తే అవోచన్ వాళ్ళందరూ చెప్పారు. ఇలాగా మనం అర్థం చేసుకోవాలండి. అలాగే ఇది పరస్పరం చెప్పినాం, అదే విధంగా ఆత్మీయ పదంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. బ్రూతే, బ్రువాతే, బ్రువతే, బ్రూసే, బ్రువాతే, బ్రూద్వే, బ్రూవే, బ్రూవహే, బ్రూమహే. లోట్లకం బ్రూయతాం, బ్రువతాం, బ్రూతాం, బ్రువాతాం, బ్రువతాం,
భ్రూష్వ భ్రువాథాం భ్రూధ్వం భ్రువై భ్రువా వహై భ్రువా మహై. అలాగా ప్రతిదీ మనం అలా చెప్పుకుంటూ పోతూనే మన నోరు అనేది నైపుణ్యం సంపాదించుకుంటుందండి. అంటే వాక్ శక్తి అర్థంగా అర్థం చేసుకుంటున్నాం. నోరు అదేవిధంగా అలవాటు పడిపోతున్నాం పలకడానికి, అక్షరాన్ని స్పష్టంగా చెప్పడం కోసం. కాబట్టి మీకు అది అలా రోజు పలుకుతూ అభ్యాసం చేయండి. ఫస్ట్ ఈ రకంగా మనకి 10 రకాలు ఇవ్వబడ్డాయి. ఆ 10 రకాలు ఇదే విధంగా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ భృధాతు. ఇది ఉభయపది ధాతు అని చెప్పాము ఆదాది గణంలో. ఇప్పుడు ఆదాది గణంలోనే 3 ధాతు ఇచ్చారు. ఇది ఉభయపది ధాతు. దుహు ధాతు అంటే పితకటం, పాలు పితికే అర్థంలో. దోగ్ధి దుగ్ధ దుహంతి సహ దోగ్ధి సహ గాం దోగ్ధి. అతడు ఆవు పాలను పితుకుతున్నాడు. దోగ్ధి పితుకుతున్నాడు. దుగ్ధ ఇద్దరు పితుకుతున్నారు. దుహంతి చాలా మంది పితుకుతున్నారు. త్వం దోక్షి నువ్వు పితుకుతున్నావా? యువాం దుగ్ధ మీరిద్దరు పితుకుతున్నారా? మీరిద్దరు పితుకుతున్నారు. యూయం దుగ్ధ మీరందరూ పితుకుతున్నారు. అహం దోగ్ధ్మి అహం దోహ్మి అహం దోహ్మి నేను పితుకుతున్నాను. దోహ్మి ఆవాం దుహ్వహ మేమిద్దరం పితుకుతున్నాము. వయం దుహ్మహ మేమందరం పితుకుతున్నాము. ఓకే, ఇది లట్లకారంలో. అలాగా లోట్ లంగ్ లింగ్ లుట్టు లుట్టు ఆశ్రలింగు లుంగు లిట్ లకారము లుంగు లకారం అన్ని అర్థమైనగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఎక్కడెక్కడ మార్పులు వస్తున్నాయని చెప్పి మనం ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు దుధాతుది ఉభయపది ధాతు 2 రకాలుగా రూపాలు ఉంటాయి. అది చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎక్కడెక్కడ మార్పులు వస్తున్నాయి, ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, ఎక్కడ మారుతున్నాయి, ఆ రూపం ఒకటి నేర్చుకుని దాన్ని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా ఈ వీడియో 10 రకాలు అదే విధంగా అర్థం చేసుకోండి. ఆత్మపదిలో దుగ్ధే దుహాతే దుహతే దుక్షే దుహాతే దుహద్వే దుహద్వే కాదు దుగ్ధ్వే దుహే దుహ్వహే దుహ్మహే. దాదాపుగా కొంచెం తేడా వస్తుంది, కానీ ఇవన్నీ కూడా శివదాతు ఆత్మపంచ శివదాతకు సమానంగా నడుస్తాయండి. కొంచెం ప్రత్యాలు అవే అనమాట. కాబట్టి కొంచెం రూపసిద్ధిలో ఒక్కొక్క రూపం ఒక రకంగా ఉంటుంది, దాంట్లో కొంచెం తేడా వస్తుంది. దాదాపుగా శివధాతుకు సమానంగానే ఉంటాయి. ఆత్మపదం అంటే దాదాపుగా శివధాతుకు సమానంగానే, పరస్మ పదం అంటుంటే ఖచ్చితంగా శివధాతుకు భూధాతుకు సమానంగానే ఉంటాయి. కాబట్టి ఆ తేడా ఏది మనం కంటిన్యూ చదువుతూ పోతున్నాం అనుకోండి, అది మీకు తెలుస్తుంది అన్నమాట. ఎక్కడ ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, ఏ విధంగా మారుతున్నాయి, ఎక్కడ మారుతున్నాయి అది మీకు తెలుస్తుంది స్వయంగా మీరు ప్రయత్నం చేసినప్పుడు. ఓకే, అది మనం ఉచ్చరించినప్పుడే ఆ దోషం తెలుస్తుంది. లేకపోతే మనకు పైన అది వచ్చినట్టే ఉంటుంది, కానీ మన ఎక్కడ కనిపించిన సింగల్ ఎక్కడ దుహ్యూ అన్నాం అనుకోండి, ఇప్పుడు సూత్రంలో దుహ్యూ వస్తుంది అయినా మంత్రంలో శ్లోకంలో. దుహ్యూ ఇది ఏ రూపం అండి? అది వెతుక్కోవాలి మనం. దుహ్యూ అనేది ఇది ప్రథమ పురుషం బహువచనమా, లేదా మధ్య పురుషం బహువచనమా, లేదా లింగలకాల బహువచనమా, ఏంటే ఇంకేదో లట్లకాలం యొక్క లుట్లకాలం యొక్క బహువచనమా, లుంగులకాలం యొక్క బహువచనం ఎక్కడ ఉంది? దుహ్యూ. అప్పుడు దుహ్యా దుహ్యాతాం దుహ్యు విధిలింగం యొక్క ప్రథమ పురుష బహువచనం అని చెప్పి ఎందుకంటే తెలియాలి. అప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సహ తే దుహ్యు వాళ్ళందరూ పిండుతున్నారు, పిండాలి. వాళ్ళందరూ దుగ్ధం దుహ్యతాం దుగ్ధం దుహ్యు వాళ్ళందరూ పాలను పిండాలి, వాళ్ళందరూ పాలను పిండాలి అని చెప్పి ఆజ్ఞ అర్థంలో మనం అర్థం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా ఆత్మీయపదంలో కూడా రూపాలు మీరు గమనించండి. సో ఎక్కడెక్కడ ఏ మార్పులు వస్తున్నాయో మేము మీకు అలా పలుకుతూ పోతుంటే మీకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ మార్పులు వచ్చాయో మనకి కింద అవి లొంగు లకారంలో ప్రథమ ఏకవచనంలో అదుగ్ధ, మధ్యమ ఏకవచనంలో అదుగ్ధాహ, బహువచనంలో అదుగ్ధ్వం, బహువచనంలో అదుగ్ధ్వం, ఉత్తమ పురుషు ద్వివచనంలో అదుహ్వహి. ఏ రూపి బంతే. ఇది లుంగు లకారంలోనే ఓన్లీ మధ్యం పురుషు ఏకవచనంలో, మధ్యం పురుషు ప్రథమ పురుషు ఏకవచనంలో, మధ్యం పురుషు ఏకవచనంలో, ప్రథమ పురుషు ఏకవచనంలో, మధ్యం పురుషు ఏకవచనంలో, ఉత్తమ పురుషు బహువచనంలో. ప్రథమ పురుషు ఏకవచనము, మధ్యం పురుషు ఏకవచనము, తర్వాత మధ్యం పురుషు బహువచనంలో అదుగ్ధ్వం వస్తుంది. మధ్యం పురుషు బహువచనంలో ఏకవచనంలో అదుగ్ధాహ, బహువచనంలో
అదుగ్ధ్వం అలా వస్తుంది అన్నమాట. అదే కింద చెప్పారు. ద్వివచనంలో అయితే అదుహ్వహి అలా వస్తుంది. ద్వివచనం ఉత్తమ పురుష ద్వివచనంలో అదుహ్వహి అదుహ్మహి అలాగే రూపాలు వస్తాయని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అవి మనకు రూపాలు కంటెస్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతాయి. సో ఇది దుహధాతు ఉభయపది రెండిట్లో మనం చూసాము. నెక్స్ట్ రుదుధాతు. ఇంతవరకు మనము ఇది అదాది గణంలో చూసామండి. ఇక్కడ అదాది గణం తర్వాత పక్కన వేద గణం యొక్క ధాతు ఇచ్చారు ఇక్కడ. అదాది గణమే ఇచ్చాండి. అదాది గణంలోనే ఏ ధాతు రుదు ధాతు ఏడిచే అర్థంలో. ఏ అర్థంలో నుండి ఏడిచే అర్థంలో ఉన్నమాట. ఏడిచే అర్థంలో ఏమొస్తుంది? ఏ అర్థము? రోదితి రుదిత రుదంతి, ఏడుస్తున్నాడు వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు, అట్లాగా వాళ్ళందరూ ఏడుస్తున్నారు. సహ తౌతే బాలక రుదితి బాలకౌ రుదిత బాలకా రుదంతి బాలకులు ఏడుస్తున్నారు. శిశవ రుదంతి శిశవౌ రుదిత శిశవాహ రుదంతి అలాగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది ఏడిచే అర్థంలో రుదు ధాతు ఉంది. ఇది ఓన్లీ పరస్మపద ధాతు అండి. ఏ ధాతు? రుదు ధాతు ఓన్లీ పరస్మపద ధాతు, అందుకే ఇక్కడ ఆత్మీయపదం ఇవ్వలేదు. మళ్ళీ వేద ధాతు ఇచ్చారు స్వప్ ధాతు నిద్రపోయే అర్థంలో. ఇది కూడా ఓన్లీ పరస్మపద ధాతు అండి. స్వప్ ధాతు ఇది కూడా ఓన్లీ పరస్మపద ధాతు. స్వపితి స్వపిత స్వపంతి స్వపిషి స్వపిథ స్వపిథ స్వపామి స్వపిమి స్వపిమి స్వపివహ స్వపిమహ అలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లోట్లకాలంలో స్వపితు స్వపితాం స్వపంతు స్వపిహి స్వపితం స్వపిత స్వపాని స్వపావ స్వపామ అలాగా ఇవి స్వపధాతుకి ఆత్మీయపదంలో రూపాలు ఈ విధంగా ఉంటాయి. అలాగా అన్ని లకారాల్లో ఇదే విధంగా చూసుకోవాలి. కొన్ని చోట్ల అస్వపీత్ అస్వపత్ లంగ లోట్లకంలో లోట్లకం తప్పు ఇచ్చారు. లంగ లకారం ఉండాలి ఇక్కడ, మళ్ళీ లోటున పడింది. ఇక్కడ కొన్ని గమనించండి. కొన్ని చోట్ల ఇట్లా పైన లోటు ఇచ్చారు, మళ్ళీ కింద లోటు ఇచ్చారు. లంగ్ అనమాట. అది బై మిస్టేక్. ఎక్కడైనా పొరపాట్లు చాలా ఉన్నాయి. ఎక్కడ రస్వాలు పెట్టడంలో దీర్ఘాలు పెట్టడంలో అక్కడెక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది కొంచెం తేడా వస్తుంది మీకు అభ్యాసం మీద. మీకు ఎక్కడెక్కడ విసర్గం ఉండాలి, ఎక్కడ విసర్గం ఉండకూడదు అనేది మీకు సంక్షిప్త రూపాన్ని నేర్చుకునేప్పుడు ఓన్లీ భూధాతు ముఖ్యమైన రూపాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకునేప్పుడు మీకు తేడా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ విసర్గం ఉండాలి, ఇక్కడ విసర్గం ఉండదు. చిన్న మిస్టేక్స్ మీకు అర్థం అవుతాయండి, ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాబట్టి అవి పెద్ద ఇబ్బంది లేదు. దాదాపుగా మనకు అన్ని కరెక్ట్ ఉన్నాయి. అక్కడెక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అవి మీకు ప్రయోగం మీద అభ్యాసం మీద అర్థం చేసుకోవచ్చు. అస్తు విధిలింగంలో స్వప్యాత్ స్వప్స్యతి స్వప్త సుప్యాత్ అస్వప్స్యత్ సుస్వాప లిట్లకాలంలో లుంగులకాలంలో అస్వాప్సీత్ సహ అస్వాప్సీత్ బాలక అస్వాప్సీత్ బాగా నిద్రపోయాడు. ఓకేనా? ఇలాగా స్వపధాతు నిద్రపోయే అర్థంలో దీన్ని తీసుకోవాలి. ఇది కూడా ఓన్లీ పరస్పర ధాతు. రుదు ధాతు కూడా ఓన్లీ పరస్పర ధాతు. నెక్స్ట్ హన్ ధాతు. ఏ ధాతు అండి? ఇది అధికంలో ధాతువే. హన్ ధాతు ఈ ధాతు. హంతి హత జ్ఞంతి హన్సి హత హత. ఇది అధికం కాబట్టి మధ్యలోని షప్కు లుక్ చేస్తామండి. ఇక్కడ అధికంలోని ధాతులన్నింటికి కూడా మధ్యలో ధాతువుకు ప్రత్యయానికి షప్ వస్తుందన్నమాట. షప్ దగ్గర లుక్ అయిపోతుందన్నమాట. ఏమవుతుంది? లుక్ అయిపోతుంది అనగా అక్కడ కనిపించి తీసేస్తాము. మిగిలిన ప్రక్రియ ఏదో జరుగుతుందో అది జరుగుతుందన్నమాట. హంతి హత జ్ఞంతి ఇక్కడ వచ్చింది చూడండి. హన్సి హత హత. ఇలాగా 10 లెక్కలు మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ధాతు ఇది ఆత్మీయపదంలో ఉంది అంట. ఈ ధాతు అధిగణంలోనే ఆత్మీయపదంలో ఉంది. ఏతి ఇతహ యంతి ఏషి ఇతహ ఇథ ఏమి ఇవహ ఇమహ ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లోట్ లకారం వచ్చేసి ఏతు ఇతాం యంతు ఇహి ఇతం ఇత అయాని అయావ అయామ. ఓకే, ఇవి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఏతు ఇతాం యంతు ఇహి ఇతం ఇత అయాని అయావ అయామ. నెక్స్ట్ లంగ్ లకారంలో ఐత్ ఐతాం ఆయన్. ఇది కొంచెం ఈ ధాతు వెళ్ళి అర్థం చూడండి. మన గచ్చతి గచ్చిత గచ్చింతి మనకు ఈ ధాతు ఉపయోగిస్తాం ఎక్కువగా, లోక ప్రసిద్ధమైంది. ఈ ధాతు అంటే ఓన్లీ ఈకారం అండి, హ్రస్వీకారం. హ్రస్వీకారం రూపాయన వస్తుంది. ఏతి ఇతహ యంతి అలాగ రూపాయి నడుస్తుంది. కానీ ఇది కొంచెం హన్ ధాతులో ముఖ్యమైనది, ఎక్కువ ఉపయోగిస్తుంటాం. ఈ ధాతు వెళ్ళే అర్థంలో ఇది కూడా గచ్చితి అనే అదే అర్థమే, ఏతి అని కూడా అదే అర్థం, వెళ్తున్నాడు అనే అర్థం తీసుకోవాలి. ఏతి అని కూడా వెళ్తున్నాడు. హన్ అంటే చంపటం, చంపే అర్థం. హంతి హతహ జ్ఞంతి సహ హంతి అతడు చంపుతున్నాడు. తౌ హతహ వాళ్ళిద్దరు చంపుతున్నారు. అలాగా సహ ఏతి అతడు వెళ్తున్నాడు. తౌ ఇతహ వాళ్ళిద్దరు వెళ్తున్నారు. తే యంతి వాళ్ళందరూ వెళ్తున్నారు. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో
లట్ లకారము, లోట్ లకారము, తర్వాత లంగ్ లకారము. ఓకేనా? లట్, లోట్, లంగ్. నెక్స్ట్ విధిలింగ్. ఏ లింగ్? విధిలింగ్ లకారము. ఓకేనా? అలాగే మిగిలిన 4 రకాల సంక్షేపంగా ఒకటే రూపం ఉంటుంది, అవి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లిట్ లకారం. ఇయాయ, ఈయతు, ఈయుహు, ఈ యయిథ, ఇయేథ, లేదా ఈయతు, ఈయ, ఇయాయ, ఈయయ 2 రూపాయలు ఇచ్చారు ఇక్కడ. ఈ ఇవ, ఈ ఇమ, ఇవి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత లుంగుల అగాత్, అగాతాం, అగుహు, అగాహ, అగాతం, అగాత, ఈ రకంగా ఇవ్వబడ్డాయి. సో ఇవి ఇదే విధంగా మనం చూసుకోవాలి. ఇది ఓన్లీ పరస్పరంలో, అదాదిగణంలో పరస్పర ధాతులు. నెక్స్ట్ వచ్చేసి అదాదిగణంలో ఆత్మీయపద ధాతులు. ఇంతవరకు అదాదిగణంలో పరస్పర ధాతులు చూసాము, ఉభయపద ధాతులు చూసాము. ఇప్పుడు అదాదిగణంలో ఓన్లీ ఆత్మీయపద ధాతులు. ఏంటండి? ఆత్మీయపద ధాతులు. ఆస్ ధాతు మనం ఎక్కువ చెప్పుకున్నాం. ఆస్ ధాతు, ఆస్తే, ఆసాతే, ఆసతే, ఇది కూర్చునే అర్థంలో. ఆసే, ఆసాతే, ఆద్వే, ఆసే, ఆస్వహే, ఆస్మహి, కూర్చునే అర్థంలో ఇక్కడ 10 రకాలు ఇచ్చారు. ఓన్లీ ఆత్మీయపదంలో ఉన్నాయి అదాదిగణంలో. అదే షీంగ్ ధాతు. షీంగ్ అని నిద్రపోయే అర్థంలో. అక్కడ స్వప ధాతు వచ్చింది, పరస్పర ధాతు. ఇది అది నిద్రపోయే అర్థంలోనే ఆత్మీయపద ధాతు వచ్చింది. ఏమొచ్చింది? ఆత్మీయపద ధాతు. కాదే రూపం ధాతు భిన్నమైంది. అందుకే షేతే, షయాతే, షేరతే, శేషే, షయాథే, షేద్వే, షయే, షేవహే, షేమహే, ఈ రకంగా మనకు లట్లకారంలో రూపాలు ఉంటాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆత్మీయపదం ఇవన్నీ కూడా షేతాం, షయాతాం, షేరతాం, షేస్వ, షయాథాం, షేధ్వం, షయై, షయావహై, షయామహై, ఇలాగా మనం ప్రతిరోజు వల్లి వేసుకుంటుంటూనే మనకు శ్లోకాలు అర్థమైంది. శ్లోకాలు మాకు అర్థం కాలేదండి, ఎక్కడ వినియోగిస్తున్నాము? రామాయణంలో మహాబలి ఇవన్నీ క్రియాపదం ఎక్కడ ఉన్నాయి? మనం చదివితే కదా మన క్రియాపదం ఏంటి, ధాతు ఏంటి తెలుస్తుందన్నమాట. ఇవి మనం చదవలేము అనుకోండి, అక్కడ చెప్పినా మీకు అక్కడ ఐడెంటిఫై చేసుకోలేము. ఒకసారి ఇవన్నీ ధాతులు మీరు రోజు వల్లి వేసుకుంటున్నారు, హనుమాన్ చాలీసా రోజు వల్లి వేసుకుంటున్నారు అనుకోండి, ప్రతిరోజు మీకు పాఠం పారాయణ చేసుకుంటూ ఉంటేనా ఇది రూపం ఎక్కడ వచ్చింది, లంగ్ లకారంలో వచ్చింది, ఇక్కడ లుంగు లకారంలో వచ్చింది, ఇది క్రియాపదము, ఇది ధాతువు, ఇది శబ్దము అని చెప్పి, ఇది కారక పదము, ఇది ప్రథమ విభక్తిలో ఉంది, ద్వితీయ విభక్తిలో ఉంది, అంటే ఇది క్రియాపదం ఇలా ఉంది, ఇది ఈ లకారంలో ఉంది, మనం వెనుక చెప్పుకోవచ్చు. క్రియాపదమా, లకార పదమా, ఏ లకారము అనేది మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ ధాతువులు మనం రోజు చదువుకోవడం అనివార్యము. అప్పుడే మనకు శ్లోకంలో క్రియాపదాలు ఎక్కడున్నాయో తెలుస్తుంది. లేకపోతే ఒకసారి మనకు క్రియాపదం అర్థం కాదండి, అది శబ్దమా, క్రియాపదమా, విభక్తి అంటే క్రియాపదం కూడా అర్థం కాదు. ఎందుకు? మనకు ఇలాంటి ధాతులు మొత్తం 2000 ధాతులు ఉన్నాయి కదా, అందులో ముఖ్యమైన ధాతులు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. ముఖ్యమైనవి ఇక్కడ చెప్పుకుంటున్నాం. అది ఇలాగా మనం చెప్పుకునే క్రమంగా ఏ విధంగా వస్తున్నామో ఈ రకంగా మన ధాతులు రోజు మనం చూసుకోలేదు అనుకోండి, అక్కడ మనకు ఎందుకంటే అనంత శబ్దాలు ఉన్నాయన్నమాట. అక్కడ అనంత శబ్దాల్లో కొన్ని ముఖ్యమైన 2 ధాతులకు అంతర్గతంలో అనంత శబ్దాలు మొత్తం వచ్చేస్తాయి. అక్కడ అన్నిటికీ రూపాలు ఈ విధంగా ఇచ్చారన్నమాట. మహర్షి పాణిని దీనికి సమానంగా నిలిచేటువంటి రూపాలు ఇచ్చారు. దాన్ని బట్టి ఎన్నో 100 శబ్దాలు తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ ధాతులు ఉపయోగించే విధంగా రూపాలు ఉంటాయో, క్రియాపదాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు ముఖ్యమైనటువంటి అప్పుడు శ్లోకాలు చదివేటప్పుడు మనకి ఈ క్రియాపదం ఇలా ఉంది అని చెప్పి తెలిసిపోతుంది. ఇవన్నీ ఎలా నేర్చుకున్నాం అనుకోండి, అలాగే వెనకబడి ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఈ విభక్తిలో ఉంది, ఈ క్రియాపదం ఈ వచనంలో ఉంది, ఈ పురుషంలో ఉంది, ఇది మధ్యం పురుషం, ఉత్తమ పురుషం, ఇది కూడా తెలియాలన్నమాట. మళ్ళీ పురుషం తెలియకపోయినా, వచనం తెలియకపోయినా అర్థంలో తేడా వస్తుందన్నమాట. పురుషం తెలియాలి, ముందు ధాతు ఏం తెలియాలి, అది ప్రథమ పురుషమా, మధ్యం పురుషమా, ఉత్తమ పురుషమా, ఆ ప్రథమ పురుషము, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం తెలిసిన తర్వాత కూడా అది ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఏంటంటే పరస్పరమా, లేదా ఆత్మీయపదమా, లేదా కర్మపదమా, లేదా కర్తృపదమా, అవన్నీ మనకు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు, చూసినప్పుడే, ఇలాగ క్రమంగా చదువుకుంటూ వెళ్ళినప్పుడే మనకు ఐడెంటిఫై చేయొచ్చండి, సులభంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా దాలు చూస్తామో అదేవిధంగా శబ్దాలు చెప్పాం కదా, ఆ శబ్దాలు మొత్తం నేర్చుకున్నాం అనుకోండి, అది నీకు వెంటనే తెలిసిపోతుంది. పంచమ విభక్తిలో ఉందా, షష్ఠి విభక్తిలో ఉందా, ద్వివచనంలో ఉందా, ఏ బహువచనంలో ఉందా, ఏ విభక్తిలో ఉంది, ఏ వచనంలో ఉంది. అందుకే అక్కడ ముందు చెప్పిన ధాతులు, శబ్ద రూపాలు కూడా మొత్తం అదేవిధంగా కంటెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు శ్లోక నిర్మాణం సహజంగా అనాయాసంగా నేర్చుకోవచ్చు. సహజంగా శ్లోకం యొక్క అర్థం కూడా చెప్పొచ్చు. శ్లోకం చెప్పడం పెద్ద చాలా సులభం అండి. క్రమంగా ఒక విభక్తిలో ఒక రకం ఒక చోట పెట్టుకుంటాం. సమాన విభక్తులు ఉన్నటువంటి ప్రథమ విభక్తులన్నీ ఒక చోట తెచ్చుకుంటాం, ద్వితీయ విభక్తులు ఉన్నటువంటి ఒక చోట తెచ్చుకుంటాం, తృతీయ విభక్తులు ఉన్నటువంటి ఒక చోట తెచ్చుకుని అర్థం చెప్పుకుంటాం. అర్థం కూడా ఏదో లేదు, మనం చెప్పుకునే ఏం డుమూలు ప్రథమ విభక్తి,
నీ నూల గురించి గురించి ద్వితీయ భక్తి అవే ఉంటాయండి, పెద్ద తేడా ఉండదు. కొంచెం విశిష్టమైన వ్యాకరణ నియమానుసారంగా కొన్ని కర్మకర్త, కృదంత యోగంలో షష్ఠి, అలా కొన్ని కొన్ని విశిష్ట నియమాలు వస్తాయి. అవి ప్రయోగం మీద అభ్యాసం మీద మీకు తెలుస్తాయి అన్నమాట. అది స్థూలార్థం దీన్ని బట్టే ఉంటుందన్నమాట. సంక్షిప్త మనకు డుమూలు ప్రథమ విభక్తి ఏ విధంగా చెప్పుకున్నామో, సంక్షిప్త అర్థాల యొక్క అర్థం ఏ విధంగా చెప్పుకున్నామో, అదే విధంగా ఇక్కడ ఏ విధంగా 10 రకాలు చెప్పుకుంటామో అదే విధంగా అక్కడ కూడా విభక్తులు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఏ మార్పులు ఉండవు. ఇక్కడ 10 రకాలకు 2000 దాతలకు ఇవే అర్థాలు ఉంటాయి. లట్టైనా లిట్టైనా లుట్టు ఇప్పుడు ఏం చెప్పుకున్నామో మనం అవే అర్థాలు ఉంటాయి. అలాగే శబ్దాలకు కూడా డుమూలు ప్రథమ విభక్తి అని చెప్పి ఏ విధంగా 7 విభక్తులు చెప్పుకున్నామో అక్కడ అదే విధంగా ఉంటుంది. ఎక్కడ కొంచెం తేడా ఉంటుందో, భిన్న భిన్న అర్థంలో వస్తుందో అది కొంచెం తేడా మనకు విశిష్ట నియమం ప్రకారంగా తెలియజేయబడుతుంది. అది మీకు కూడా ఆటోమేటిక్ గా ఇన్ని లకారాలు, ఇన్ని శబ్దాలు, ఇన్ని ధాతులు చదివినప్పుడు ఆటోమేటిక్ గా మీ బుద్ధి ఐడెంటిఫై చేయగలిగే శక్తి సామర్థ్యం పెరుగుతుంది. సహజంగా మీకు అర్థం అయిపోతుంది ఇక్కడ ఇది ఉండాలని చెప్పి. కాబట్టి ముందుగా ఇవన్నీ మనకు అర్థం కావాలంటే వీటిని నేర్చుకోవడం అత్యంత అనివార్యం. ఓకేనా? సో ఇక్కడ సింగ్ ధాతు మనం చూసాము ఆత్మీయ పదంలో. నెక్స్ట్ జుహోత్యాది గణం అనేది ఇస్తున్నారు, అది మనం చూద్దామండి. ఇప్పుడు అదాది గణంలో ఉండే ధాతుల వరకు మనం చూసామండి. అదాది గణంలో ఇప్పుడు పరస్పదంలో 3 ఏ విధంగా చూసాము, ఓన్లీ పరస్పర ధాతులు చూసాము, ఆత్మీయ పదార్థాలు చూసాము, ఉభయ పదార్థాలు కూడా చూసాము, రెండుగా నడిచేటివి. అలాగే అదాది గణంలో కూడా ఓన్లీ పరస్పర పదార్థాలు చూసాము, ఆత్మీయ పదార్థాలు చూసాము, అలాగే ఉభయ పద ధాతులు కూడా చూసాము. 3 రకాల ధాతులు చూసాం అన్నమాట. ఇది అదాది గణంలో ఉండే ధాతుల వరకు మనం చెప్పుకుంటూ వచ్చాము. నెక్స్ట్ జుహోత్యాది గణంలో ఉండే ధాతులు ఎలా ఉంటాయి, వాటి యొక్క రూపం ఎలా ఉంటుంది, ఒక గణాన్ని బట్టి కూడా రూపంలో తేడా వస్తుంది. ఇప్పుడు అదాది గణంలో రూపాలు మధ్యలో చెప్పు అనేది ఈ విధంగా రూపాలు వచ్చాయండి. జుహోత్యాది గణంలో వచ్చేసరికి ధాతులు ఈ రకంగా ఉంటాయి, ఈ మోడల్లో ఉంటాయి అన్నమాట. అట్లా ప్రతి గణం యొక్క రూపం కొంచెం భిన్నంగా ఉంటుంది. అది మనం అదే విధంగా నేర్చుకోవాలి. సో ప్రతి గణం నుంచి ఒక్కొక్క ధాతు కంటెస్ట్ చేసుకున్నాం అనుకోండి, దాదాపుగా అన్ని ధాతులు కవర్ చేసుకోవచ్చు. ప్రతి గణం నుంచి ఒక్కొక్క ధాతు, ప్రతి గణం నుంచి పరస్పర ధాతు ఒకటి, ఆత్మీయ పదార్థు ఒకటి నేర్చుకున్నామంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఉభయ పదార్థు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాడు. పరస్పర ధాతు ఒకటి, ఆత్మీయ పదార్థు ఒకటి, అంటే ప్రతి గణంలో ఒక పరస్పర పదార్థు ఒకటి, ఆత్మీయ పదార్థు, అట్లా 10 గణాలకు మొత్తం ఏం వస్తాయి, 20 ధాతులు నేర్చుకుంటే దాదాపుగా 2000 ధాతులు పూర్తిగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. 10 గణాల యొక్క రూపాలు మనము 2 గుర్తు పెట్టుకున్నామంటే అందులో కొన్ని అన్ని ఉండవంట. ఓన్లీ కొన్ని పరస్పర పదంలో ఉంటాయి, కొన్ని ఆత్మీయ పదంలో ఉంటాయి. అట్లా ఏవి ఎక్కడైతే ఉన్నాయో, ఏ రకంగా ధాతుపై ఇవ్వబడ్డాయో అట్లా మనం ఒక 20 ధాతులు నేర్చుకున్నామంటే 20 ధాతులను బేస్ చేసుకుని 2000 ధాతులు మనం కవర్ చేసుకోవచ్చు, సొంతంగా తయారవుతాయి ఆటోమేటిక్ గా. అంటే ఈ 2000 ధాతులు సమానంగా నడిచేటువంటి ముఖ్యమైన ధాతులు ఇక్కడ ఇవ్వబడ్డాయి అనమాట. మనకు అవి నేర్చుకుంటే మిగతా సహజంగా చెప్పేయచ్చు. కాబట్టి ఆ రకంగా ఉంటాయి. అది మీరు అదే విధంగా అభ్యాసం చేస్తూ ఉండండి. నెక్స్ట్ జుహోత్యాది గణం యొక్క ధాతులు ఎలా ఉంటాయి, వాటి రూప ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది మనం రేపు చూద్దామండి. ఫస్ట్ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా సందేహం ఉందా? అస్తు. సో మంత్రపాఠः. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం మహోదయ.